పవన్ కళ్యాణ్ ఈ పేరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా చర్చాంశం అయింది. ఎందుకు, ఏమిటి అనే విషయాలు మీకు ఈ వీడియోలో చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హలో అండి, తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. వీడియో మొత్తం చూడండి. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ మన అరకు పక్కన విలేజెస్ కి, ట్రైబల్ ఏరియాస్ కి అన్ని తిరిగినప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోతుంది. దానికి గల కారణాలు ఏంటి అంటే, యాక్చువల్లీ మోడీ గారితో సహా సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గురించి ఆరాధిస్తున్నారు. ఎందుకు అంటే ఆ పర్యటనలో కానీ, అంతకుముందు జరిగిన పర్యటనలో కానీ, ఇప్పుడు చేస్తున్న పర్యటనలో కానీ, అతను పెడుతున్న ప్రెస్ మీట్లో కానీ ప్రతి చోట పవన్ కళ్యాణ్ పబ్లిక్ ని ఇంప్రెస్ చేస్తున్నారు. ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి, నార్త్ లో కూడా ట్రెండ్ అయ్యి, సో దేశ రాజకీయాలని ఏలేస్తాడు వీడు ఇలాగే ముందుకెళ్ళిపోతే చాలా కష్టము అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారి గురించి సెంట్రల్ లో మాట్లాడుకుంటున్నట్టుగా మనకి అక్కడ ఉన్న పెద్దల ద్వారా ఇన్ఫర్మేషన్. సో మనోడు ఎంత తెగించాడంటే మన పవన్ కళ్యాణ్ బురదలో నడుస్తూ పడిపోతున్నాడు. మురికి నీళ్ళు పట్టుకుని చేతితో పట్టుకు చూస్తున్నాడు. డ్రైనేజీల దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే దగ్గరుండి క్లీన్ చేపిస్తున్నాడు. రోడ్లు తుడుస్తున్నాడు. ఇప్పుడు మొన్న రీసెంట్ గా తార్ రోడ్డు వేసి వెళ్తే ఆ రోడ్డు కరెక్ట్ గా వేసారా లేదా అని దాన్ని మళ్ళీ తవ్వి చూసి చేతితో పట్టుకుని అది ఎంత కరెక్ట్ గా కలిపారా లేదా, దాన్ని ఏమంటారు, గ్రీజా ఏదో అంటారు, అది సార్ కరెక్ట్ గా కలిపారా లేదా, టెస్టింగ్ క్వాలిటీ సరిగ్గా ఉందా లేదు, ఇవన్నీ అధికారులు పక్కన పెట్టుకుని ముందు తవ్వి చూసి చేతితో పట్టుకుని అన్ని చూసి ఏమన్నా తేడా వస్తే తాటకు తీస్తా అని చెప్పి మనోడి స్టైల్లో చెప్పేసి ఇలా చూస్తే ఈ వీడియోస్ అన్ని కూడా ట్రెండ్ అయిపోయినాయి మన రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా. సో ఇవన్నీ చూసి గెలవక ముందు ఎవడైనా ఏమన్నా చేస్తాడు, ఎంత మంది ముడ్డులైనా గడుగుతారు, కానీ గెలిచిన తర్వాత ప్రజలకు దూరంగా ఉండాలి కదా, ప్రజలతో సంబంధం ఏంటన్నట్టు ఉండాలి కదా. కానీ ఈడేంటి గెలిచిన తర్వాత గెలవక ముందు కంటే ఎక్కువ చేసేస్తున్నాడు. గ్రామ స్థాయిలో, జిల్లాల స్థాయిలో, మండల స్థాయిలో, ఈ సిటీలో, టౌన్స్ ఎక్కడా వదలట్లేదు. సో మనోడు ఇలాగే దూసుకెళ్ళిపోతే రేపు దేశ రాజకీయాల్లో కూడా చక్రం వేలేస్తాడు, మన పదవులకు కూడా ప్రాబ్లం అయిపోద్ది అని చెప్పేసి సెంట్రల్ లో ఉన్న, గవర్నమెంట్ లో ఉన్న, పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళందరూ చర్చించుకుంటున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇదంతా తెలిసి ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఉబ్బి సబ్బైపోయాను. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ మా రాష్ట్రం కాదు, మా పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్, మేము తెలంగాణ. బట్ ఎంతైనా తెలుగు వాళ్ళం కదా అందరూ. సో ఒక తెలుగువాడు, ఒక తెలుగు నాయకుడు ఇలా సేవ చేయడం అనేది నిజంగా నేను సంబరమాశ్చర్యాలకు గురయ్యాను. సో చాలా చాలా బాగా అనిపించింది. పైగా అతను కలిసి ఉంటున్న టీం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మరీ ఇంత చేయరు, కానీ అధికారులతో మాట్లాడుతూ దగ్గరుండి పనులు చేయించడంలో, గవర్నమెంట్ వాళ్ళతో పని చేయించుకోవడంలో ఇప్పటికీ కూడా ఎప్పటి నుంచి చూసుకున్నా ఇండియాలో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారే అంటారు. సో ఆయన మంత్రివర్గంలో ఉంటున్న ఈయన ఈ రేంజ్ లో కష్టపడడం, ఆయన్ని మించి కష్టపడడం ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా హ్యాపీగా, ఆనందంగా ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు నిజంగా నీతికి నిజాయితీకి మారుపేరు. నేను ఎప్పుడు చెప్తుంటా, నాయకుడు వేరు, సేవకుడు వేరు అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్ గారు నిజమైన సేవకుడు, ప్రజానాయకుడు. సో అదండి మ్యాటర్ ఆఫ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన పవన్ కళ్యాణ్ సినిమాలు ఓజీ అని తప్పొద్దు. ఆయనకి ప్రతి విషయంలో మనం కోఆపరేటింగ్ గా ఉందాము. 21 ఎమ్మెల్యేలను ఇస్తేనే ఎంత చేస్తున్నాడు, పొద్దున వాళ్ళు సొంతంగా పోటీ చేసినప్పుడు ఆయన సీఎం చేస్తే ఇంకెంత చేస్తాడు. సో ఆయన చూసి మనం ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతాం. అతను ఈ కులము, ఈ 3 పెళ్లిళ్ళు అయినాయి, గడిది గుడ్డి, ఇవన్నీ మనకొద్దు. మనకు కావాల్సింది నిజమైన నాయకుడు, మనకి కావాల్సింది సేవ చేసే నాయకుడు. అవన్నీ చేసేవాడు దొరకడం చాలా అదృష్టం. దాన్ని మనం నిలబెట్టుకుందాము. సో అదని మ్యాటర్ ఆఫ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. ఉంటా మరి, బాయ్.